వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ అంత మంచి మనస్సు నేటి పాలకులకు లేకపోవడం వల్లనే రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని షర్మిల చెప్పారు. మామిడి, మొక్కజొన్న, చెరకు రైతులు షర్మిలను కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. గంగినేనిలో రచ్చబండ నిర్వహించి గ్రామస్తులు సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. బ్యాంకుల వాళ్లు వేధిస్తున్నారని ఓ మహిళ షర్మిల దగ్గర వాపోయింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పిలిచి డబ్బులిచ్చిన వాళ్లు ఇప్పుడు పలుమార్లు తిప్పించుకుని 1,00,000 ఆంక్షలు పెట్టి డబ్బులిస్తున్నారని గంగినేని రచ్చబండలో మహిళ చెప్పింది. చాలా గ్రూపులకి 2011 కానించి చాలా గ్రూపులు చాలా ఉంది. వడ్డీ లేని రుణం అంటున్నారు. అంటే వడ్డీతో సహా మొత్తం పూర్తిగా కట్టించుకుంటున్నారు. రూపాయన్నర పడుతుందండి, రూపాయన్నర వడ్డీ పడుతుంది. అయితే వడ్డీ లేని రుణం నెల మీ లోన్ అకౌంట్ లో పడుతుంది అని చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ లో చూపించినా కానీ పడట్లేదండి. వైఎస్ఆర్ హయాంలో ప్రజలు సుఖ సంతోషాలతో బతికారని షర్మిల చెప్పారు. ప్రజలను వైఎస్ఆర్ కన్నబిడ్డల్లా చూసుకున్నారని తెలిపారు. ఒక్క రూపాయి ఆర్టీసీ ధరలు పెరగలేదు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గ్యాస్ ధరలు పెరగలేదు, ఒక్క రూపాయి మున్సిపల్ ట్యాక్సులు పెరగలేదు, ఒక్క రూపాయి ఏ కొత్త పన్ను కూడా వేయలేదు, ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కరెంటు ఛార్జీలు పెరగలేదు. లేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఛార్జీల భారము ప్రభుత్వం పెంచినా ఒక్క రూపాయి భారము పేదవాళ్ళ మీద పడుతుంది అని అర్థం చేసుకున్న మనిషి రాజశేఖర రెడ్డి గారు. 122వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో కొనసాగింది. మునగపాడులో నాగిరెడ్డి అనే రైతు మునగ పంటతో తీవ్రంగా నష్టపోయినట్లు షర్మిలకు చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన షర్మిలకు చెరకు, మామిడి, మొక్కజొన్న రైతులు ఎదురుపడ్డారు. రాజన్న బిడ్డతో వారి సమస్యలు చెప్పుకున్నారు. కోట్లు 500 కోట్లు ఉన్న కార్పొరేట్ వ్యాపారస్ ఎవరిది కాకపోతే ఫోటో పేపర్లు రైతులది ఫోటో 40,000 50,000 ఉంటుంది. పేపర్లో ఇదిగో ఈ రైతు బాకీ ఉన్నాడు తర్వాత బస్ చేస్తామని చెప్పి ఫోటోతో పేపర్ గమ్ముకు గ్రామాల్లో అట్లా పేపర్లో ఫోటోతో మాట్లాడతారు. బ్యాంకర్లతో రద్దు చేయకుండా చూస్తారు. పోరాటం చేశాను కానీ ఒక 6 నెలల సంవత్సరం ఓపిక పట్టింది. ఎంత కష్టం వచ్చినా భూమిని మట్టుగా అమ్ముకోవాలి. ఏమన్నా గంగినేని రచ్చబండలో ప్రజల గొంతు విన్నారు. మహిళలకు ధైర్యం చెప్పారు. 122వ రోజు పాదయాత్రలో షర్మిల 14.2 కిలోమీటర్లు నడిచారు. కృష్ణమ్మ సాక్షిగా వైఎస్ కుటుంబంపై అభిమానం పరవలు దక్కుతోంది. అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు మంటలు మండిస్తున్న అభిమానుల సందడి పెరుగుతూనే ఉంది. మైలవరం నియోజకవర్గ ప్రజలు షర్మిలపై తమ మమకారాన్ని చాటుకుంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్ రంగనాథులతో కలిసి రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, కృష్ణా జిల్లా.